అర్జున్, RTI మీడియా. ఎడపల్లి మండల కేంద్రంలో స్థానిక ఎంఆర్ఓ, ఎంపీడీఓ అధికారులు ఇద్దరు గైర్హాజరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండల ప్రజా పరిషత్, ఎంపీడీఓ మరియు తహసీల్దార్ కార్యాలయాల్లో ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన పలు రికార్డులను పరిశీలించారు. అధికారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు సమయపాలన పాటించాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. మండల సర్వేయర్ పనితీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇకనైనా అధికారుల తీరు మార్చుకోకపోతే సస్పెండ్ చేయిస్తానని ఆయన హెచ్చరించారు. తనిఖీ సమయంలో ఎంఆర్ఓ, ఎంపీడీఓలు గైర్హాజరుగా ఉండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు మరియు రైతుల నుండి అధికారులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ తనిఖీ చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సేవలు సమర్థవంతంగా అందుతున్నాయో లేదో తెలుసుకునే ఉద్దేశంతో అధికారులతో చర్చించారు. గైర్హాజరైన అధికారులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు నివేదించినట్లు సమాచారం. ఎమ్మెల్యే సూచనల మేరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సేవలు సమయానికి అందించాలని, కార్యాలయ సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై త్వరలో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యే తనిఖీలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులు సమయపాలన పాటించడం లేదని, ప్రభుత్వ సేవల పరంగా ప్రజలకు, రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఎంపీటీఓ అధికారులతో సమీక్ష సమావేశం వహించారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్బిన్ హమ్దం, ఎడపల్లి జైతాపూర్ సింగిల్ విండో చైర్మన్లు పోల మల్కారెడ్డి, సత్యనారాయణ చౌదరి, నాయకులు శంకర్ నాయుడు, ఎల్లయ్య యాదవ్, భాస్కర్ రెడ్డి, మైనం ప్రతాప్ రెడ్డి, కిసాన్ కేత్ ప్రసాద్, బొబ్బిలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బాగా కాంప్లైంట్స్ ఉన్నాయి. కన్సల్ట్ అధికారులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అవన్నీ తీసుకొని అవన్నీ కరెక్ట్ అయితే ఆ సర్వేను సస్పెండ్ చేయాలని, లేకుంటే ఇందులో మన ల్యాండ్ మనకు, మన ప్లేస్ మన కొరకు గవర్నమెంట్ దగ్గరికి అయితే ఎంప్లాయీస్ కూడా ఇబ్బంది పెట్టుడే కాదు, అలా స్వార్థాల కొరకు ఏది ఇష్టంగా వస్తే చేసుకుంటా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అసలు వాళ్ళని సస్పెండ్ చేయాలని మీరు అంటున్నారా? అదే వాళ్ళు చెప్తున్నారు. నేనంటున్నాను మీరు ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్స్ చేయొద్దంటారు, వీళ్ళు పైసలు మాట్లాడుకుని ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్ ఇన్ టైం లక్ష ఆయన వస్తారు, టైంకి వస్తాడేమో చేసేస్తున్నారు. ఈరోజు పెద్దలు మాజీ మంత్రివర్యులు గౌరవ ఎమ్మెల్యే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మరి ఈరోజు ఎంపీడీఓ, ఎంఆర్ఓ ఆఫీసులను అకస్మాత్తుగా తనిఖీ చేయడం జరిగింది. మరి ఆ తనిఖీలో భాగంగా ఎంఆర్ఓ గారు కానీ, ఎంపీడీఓ గారు కానీ రోజు 12 గంటల వరకు మరి డ్యూటీకి రావడం లేదని చెప్పేసి స్థానికులను చెప్పడం జరిగింది. మరి రిజిస్ట్రేషన్లో కూడా, అది అటెండెన్స్ రిజిస్టర్లో కూడా పరిశీలిస్తే అక్కడ హాజరు లేకపోవడం వల్ల సారు ఉన్నతాధికారులకు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎడపల్లి మండల సర్వేరు స్థానికులకు అందుబాటులో లేకుండా ఎవరైతే భూస్వాములు ఉన్నారో పెద్ద పెద్ద వ్యక్తులతోటి కంప్లిమెంట్ ఉండి మరి వాళ్ళకి సపోర్ట్గా చేయడం జరిగింది. చిన్న వ్యక్తులు అనేక మంది సర్వేకు పెట్టుకున్నప్పటికీ వారి యొక్క డబ్బులు ఇచ్చి వాటిని చుట్టూ అనేక పరిణామాలు తిరుగుతున్న తప్పితే ఆడ ఎటువంటి స్పందన ఉండదు. మరి డ్యూటీ కూడా సక్రమంగా రాకుండా ఎక్కడెక్కడో బయట హోటళ్లలో బయట సెటిల్మెంట్ చేసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ విషయాలను కూడా పెద్దలు మన మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు మరి రెవెన్యూ సిబ్బంది అందరినీ కూడా మరి విద్యార్థులకు సకాలంలో సర్టిఫికెట్లు అందుతున్నాయా లేవా, మరి రెవెన్యూ పరంగా రైతులకు ఇబ్బందులు జరుగుతున్నా లేవా అనేది ప్రతి విషయాన్ని ఆరాధీసి సార్ మరి పెద్దలు ఎమ్మెల్యే గారు మరి ఉన్నతాధికారులకు చెప్పడం జరిగింది. వారిని కూడా తనిఖీ చేయాల్సిందిగా సార్ చెప్పడం జరిగింది. మా తరఫున మేమందరం కూడా మండల స్థాయిలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్కి సంబంధించినటువంటి అందరు రైతులతోటి మరి సర్వేరు, ముఖ్యంగా సర్వేరు ఇద్దరు ఎంఆర్ఓ, ఎంపీడీఓ గారు కూడా అందుబాటులో ఉండట్లేదు.
అని మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి ముఖ్యంగా సర్వేలు అయితే చిన్నకు పెద్దకు తేడా లేకుండా సర్వే నెంబర్ మార్చేస్తూ ఉన్న సర్వేలను ఉన్నిగా సృష్టిస్తూ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి ఇతనిపై చర్య తీసుకోవాల్సిందిగా మేమందరం కోరుకున్నాం.